ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనము డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ నేర్చుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది నేర్చుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా పింటెక్స్ స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ మీద మనము ఏ లైన్స్ అయితే డ్రా చేసామో ఆ లైన్స్ మీద సన్నగా స్టిచ్ వేసుకోవాలండి. పింటెక్స్ అంటారు వీటిని. అలాగే దానికి ఆపోజిట్ సైడ్లో కూడా ఈ పింటెక్స్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇవి మనకి ఒక్కొక్క బ్లాక్ లాగా స్క్వేర్గా కనిపిస్తుందండి. స్టిచ్చింగ్ అయిన తర్వాత పింటెక్స్ అన్నది మనకి అలా కనిపిస్తుందండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుందామండి. ఈ పింటెక్స్ని ఎలిఫెంట్ డిజైన్ మీద పెట్టుకొని షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఎక్కడ మూవ్ అవ్వకుండా పిన్తో సెక్యూర్ చేసుకుందాం. తర్వాత మనకి ఏ షేప్లో పింటెక్స్ కావాలో ఆ డిజైన్ని డ్రా చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఆ డ్రా చేసిన దాని మీద ఒక స్టిచ్ కదలకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ క్లాత్ మూవ్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. పిన్స్ని రిమూవ్ చేసుకొని షోల్డర్ మీద వేసుకున్న స్టిచ్ను కూడా రిమూవ్ చేసుకోవాలి. పింటెక్స్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని ఓన్లీ ఎలిఫెంట్ డిజైన్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ మనకి ఫ్రిల్స్కి కానీ లేదా చున్నీ డిజైన్కి కానీ మనకి యూజ్ అవుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మస్టర్డ్ కలర్ ఫ్యాబ్రిక్ని బయాస్లో కట్ చేసుకొని జాయింట్ చేసుకొని పట్టీలాగా ఫ్లాట్గా మిడిల్లో స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఆ పట్టీ బోర్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అన్నది ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్ నుండి 11 ఇంచెస్ డ్రా చేసుకొని స్ట్రైట్గా పింటెక్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ఫ్యాబ్రిక్ అన్నది మూవ్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎలిఫెంట్ డిజైన్ని కట్ చేసి మస్టర్డ్ కలర్ పట్టీ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ ఎండ్స్ని ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్న డిజైన్ని తీసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ మిడిల్లో నాచ్ మార్క్ ఇచ్చుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఎక్కడ మూవ్ అవ్వకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. పావు ఇంచులోని నెక్ని కట్ చేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ ఇచ్చి లైనింగ్ టర్న్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నీట్గా రౌండ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్స్ రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకవైపు చాలా చిన్నగా
ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మస్టర్డ్ ఫ్యాబ్రిక్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 ఇంచెస్ ప్లెయిన్గా స్టిచ్ చేసుకొని అక్కడ నుండి ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండ్స్కి వచ్చినప్పటికీ 2 ఇంచెస్ మళ్ళీ ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి. దాని మీద మస్టర్డ్ కలర్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్తో అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇలా చేయడం వల్ల స్టిచ్చింగ్ అన్నది కనిపించదు. ఇప్పుడు లైనింగ్ని టర్న్ చేసి దాని మీద నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని స్లీవ్కి అటాచ్ చేసుకోవాలి. మన 2 స్లీవ్స్లు రెడీ అయిపోయాయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ వేసిన స్టిచ్ పక్క నుండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్లీవ్ని మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న నాచ్ మార్కు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన కుర్తీకి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి ఫిట్టింగ్ కోసం. షోల్డర్స్ జాయిన్ చేసుకొని స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి ఆర్మ్ హోల్స్కి. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా కుర్తీని షేప్ చేసుకోవాలి. కుర్తీ స్లిట్ ఓపెన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. కుర్తీ ఫ్లేర్కి ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ స్లీవ్స్కి ఎలా ఫ్రిల్స్ పెట్టామో అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ ఎడ్జెస్ని. తర్వాత టర్న్ చేసి ఎలిఫెంట్ డిజైన్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకొని. మన డిజైనర్ వేర్ కుర్తీ చాలా బ్యూటిఫుల్గా ట్రెండీగా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో ఫైనల్ లుక్ ఎలా వచ్చిందన్నది చూద్దాం. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ stay stylish, stay confident. Me Lata signing off. Bye bye.